వెల్కమ్ బ్యాక్ టు జాబ్ క్రియేషన్స్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్ డీబీఎస్ బ్యాంక్ నుంచి. డీబీఎస్ బ్యాంక్లో పర్సనల్ బ్యాంకర్ వేకెన్సీస్ ఉన్నాయండి. ఎనీ ఇండియన్ నేషనల్ ఫ్రమ్ ఎనీ స్టేట్ కెన్ అప్లై ఫర్ దిస్ పొజిషన్. ఈ బ్యాంక్ వేకెన్సీకి అప్లై చేసుకోవడానికి మీరు ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా ఈ పర్టికులర్ వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు. 5th ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం మొదలైంది. లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ వీడియోలో దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటి డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో మీరు వీడియోని వితౌట్ స్కిప్పింగ్ చివరి వరకు చూడండి, సో దట్ మీరు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. మీకోసం అప్లై చేసే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశానండి. So as informed earlier, DBS Bank is recruiting for personal banker and educational qualification, any graduate from recognized university with good computer skills and digital knowledge and good network in the market. Freshers are eligible for this and experienced candidates can also apply for the position. ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ 30,000 పర్ మంత్ ఉంటుంది. మీ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చి బ్యాంక్లో బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ని సేల్ చేయడము, దాంతోపాటు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి బ్యాంకింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడము. మీకు ఏదైనా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో కనుక అకౌంట్ ఉంటే మీకు ఐడియా ఉంటుంది. జనరల్గా పర్సనల్ బ్యాంకర్ డైరెక్ట్గా కస్టమర్స్తో టచ్లో ఉంటారు త్రూ కాల్స్ అండ్ యాజ్ అండ్ వెన్ ఎనీ న్యూ బ్యాంక్ ప్రోడక్ట్ లాంచ్ అయినా సర్వీస్ లాంచ్ అయినా కానీ వాళ్ళు వెంటనే దాని ఇన్ఫర్మేషన్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ది మెయిన్లీ ఫోకస్ ఆన్ సెల్లింగ్ బ్యాంక్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. నేను ప్రొవైడ్ చేసిన లింక్ త్రూ మీరు ఒకసారి ఈ పర్టికులర్ వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు మీకు జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. జస్ట్ గో త్రూ వన్స్ సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్ వీళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు ఇప్పుడు. సో వన్స్ ఇఫ్ యూ గో త్రూ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రాపర్ ఐడియా ఉంటుంది. సో దట్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ రైజ్ చేస్తే ఇంటర్వ్యూలో మీరు దాన్ని ప్రాపర్గా ఆన్సర్ కూడా చేయడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు కనుక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే కనుక బ్యాంకింగ్ సెక్టార్లో స్పెషల్లీ ఇన్సూరెన్స్ సేల్స్ అండ్ మోర్ట్గేజ్ సేల్స్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. ఆర్ మీకు బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా సర్టిఫికేషన్ ఉన్నా లైక్ సర్టిఫికేషన్ ఆఫ్ ఐఆర్డి కానీ ఏఎంఎఫ్ఐ కానీ ఉంటే మీకు ఇంకా వెయిటేజ్ ఉంటుంది. లొకేషన్ మాత్రం ప్రస్తుతం తమిళనాడు సాలం అని మెన్షన్ చేశారు. సో మీరు ఇప్పుడు అప్లికేషన్ ఎలా చేయాలి అనుకుంటే అప్లై చేసుకునేందుకు వాళ్ళ సైట్లో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను విత్ న్యూ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ ఈమెయిల్ ఐడి ఆల్సో. సో మీరు ఒకసారి రిజిస్టర్ అనేది అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కింద లేటెస్ట్ అప్డేటెడ్ మీ రెజ్యూమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ యూ అప్లోడ్ అండ్ క్లిక్ ఆన్ అప్లై బటన్ వాళ్ళకి మీ అప్లికేషన్ అండ్ మీ రెజ్యూమే రీచ్ అవుతుంది. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత దే మే కాల్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ or they may inform you for further selection process. So last date of application అయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఏం చేయలేదండి. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ హ్యావ్ టు అప్లై ఇమీడియట్లీ బికాజ్ ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద క్యాండిడేట్స్. స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ జాబ్ అప్డేట్స్.